అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మన ఆంధ్రప్రభ స్టూడియోలో శేఖర్ భాషా గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఎక్కడ అబ్బాయిలకు అన్యాయం జరిగినా శేఖర్ భాషా గారు వస్తారు అని అంటున్నారు. దీనిపైన ఏంటి? అబ్బాయిలకి సపోర్ట్ చేస్తారా మీరు? అబ్బాయి అనే కదమ్మా, ఇక్కడ బేసికలీ నేను పోరాడుతున్నది తప్పు చేసిన అబ్బాయిల గురించో లేకపోతే దాని గురించి కాదు. చట్టాలు ఎంత దారుణంగా ఉన్నాయి ఇవాళ రేపట్లో. అంటే లవ్ అఫేర్లో ఉన్నా కూడా ఒకవేళ ఇద్దరు తప్పు చేశారనుకుంటే ఇద్దరిని తీసుకెళ్ళి లోపలేయాలి. ఒకళ్ళు మాత్రం తీసుకెళ్ళి లోపలేసి అమ్మాయి పాపం విక్టిము, వీడి పెద్ద దుర్మార్గుడు అన్నట్టుగా చూపిస్తాను. అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే సరే కలకత్తాలో జరిగింది అనుకోండి రేపు, దాన్ని తీసుకెళ్ళి అబ్బాయిని లోపలేశారు, నిజం కరెక్ట్. లోపల ఏలోని ఉరి తీసినా పాపం తప్పలేదు. కానీ ఓ 4 ఏళ్ళు రిలేషన్లో ఉండి పెళ్లి చేసుకోమని ఆయన వేధించి అన్నీ శుభ్రంగా తిరిగి అంతా అయిన తర్వాత ఒకరోజు ఏదో గొడవ వచ్చిందని చెప్పి ఇదిగో వీడిని రేప్ చేశాడు. చాలా డేంజరస్ చట్టాలు మనకి. అంటే ఇప్పుడు ఇదే పని ఆవిడ కూడా వేధించింది. ఆవిడని ఏ రేంజ్లో వేధించింది అంటే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆయన డిస్టర్బ్ అవ్వాలి, ఆయనకి కోపం రావాలి, ఆయనకి ఇరిటేషన్ రావాలి, ఆయన మానవ వ్యాధ పడాలి అని చెప్పి ఈవిడ మైండ్ సెట్ అది. అయినా కూడా ఆయన ఏ రోజు కేసు పెట్టలేదు. కేసు పెట్టినా తీసుకునేవాడు అవ్వట్లేదు మన దేశంలో. సో బేసికలీ అలా ఉంది. ఆవిడ వెళ్ళి కేసు పెట్టి ఆయన జీవితం, ఆయన నేషనల్ అవార్డు పోయి అన్నీ పోగొట్టుకున్నాడు. సో బేసికల్లీ అంటే తప్పులో పొరపాటులో ఏవైనా కావచ్చు. తప్పు వేరు, పొరపాటు వేరు, నేరం వేరు. ఇది నేరం కాదు. ఓకే వీళ్ళిద్దరు చేసింది తప్పే సామాజిక పరంగా. బట్ సుప్రీంకోర్టు వాళ్ళు ఆ మధ్యకాలంలో కూడా చెప్పారు కదా, ఇద్దరు అడల్ట్స్, పెళ్ళైన వాళ్ళైనా సరే పెళ్ళి కాని వాళ్ళైనా సరే ఎవరైనా సరే వాళ్ళ కన్సెన్షువల్గా వాళ్ళు ఉంటే అది వాళ్ళ స్వేచ్ఛ కింద భావించాలి తప్ప అది నైతికంగా తప్పు కావచ్చు, కానీ వాళ్ళకి శిక్షార్హమైన నేరం కాదు అది అని చెప్పారు సుప్రీంకోర్టు. బట్ తర్వాత అందరూ కూడా మరి దీన్ని తీసుకుని రెచ్చిపోయారో లేకపోతే ఏదో తెలియదు. కానీ బట్ ఇక్కడ నిజమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈవిడే, సుమలత గారు. ఓకే, ఏదైనా న్యాయం ఏమన్నా జరగాలంటే ఆవిడకే కదా. ఇప్పుడు భర్త వేరే ఆవిడతో వెళ్ళిపోయి కులుకుతుంటే ఇక్కడ భార్య 2 పిల్లల్ని పెట్టుకొని అది కూడా కొంతమంది సహిస్తారు. పిల్లల్ని వదిలేసి వచ్చేసి నాతోనే ఉండాలి, నువ్వు ఆవిడతో సినిమాకి వెళ్ళకూడదు, ఆవిడతో బయటికి డిన్నర్కి వెళ్ళకూడదు, వెళ్తే నాకు మండిపోద్ది, ఇలా అంతా చేస్తే ఏమనాలి? అంటే ఆవిడ ఈయన మీద డిపెండెంట్ కదా. పిల్లల్ని పోషించుకుంటూ ఆవిడ కెరీర్ వదిలేసుకొని ఆ పిల్లల కోసం నూనిపోయింది. ఇప్పుడు ఈవిడికి నిజానికి న్యాయం, ఈ స్వేచ్ఛలు ఇవన్నీ పక్కన పెడితే నిజానికి న్యాయం జరగాల్సింది ఈవిడికి. సో ఇప్పుడు ఈవిడికి న్యాయం జరగాలంటే ఈవిడ వెళ్ళి కేసు పెట్టింది అనుకోండి, ఇగో వీళ్ళిద్దరు నాకు అన్యాయం చేస్తున్నారు, నా సంసారంలో నిప్పులు పోస్తున్నారు, నా పరిస్థితి అంటే 2 పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళని పోషించుకోవాలి, నా మొగుడు ఇట్లా వదిలేసి నాకు అన్యాయం చేస్తున్నాను అంటే ఏమవుతుంది? అమ్మ నీకు నీ మొగుడు మీద కేసు పెట్టుకునే హక్కు ఉంది, అవతల వాళ్ళని నువ్వు పెట్టలేవు, హక్కు లేదు అని చెప్పి ఏం చేస్తారు, ఆయన మీద కేసు పెట్టారనుకోండి, ఎవరికి బొక్క? మళ్ళీ ఈవిడికే ఆయన మీద కేసు పెట్టి నా మీద కేసు పెడతావు అని చెప్పి ఆయన సరే కోర్టులో చూసుకుందాలే అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయినా బేసికల్లీ ఏదో డబ్బుల కోసం పెట్టరమ్మా చాలామంది. కొంతమంది డబ్బుల కోసం సరే మా మొగుడి మీద కేసు ఎప్పుడు పెట్టాలనుకుంటుంది ఒక స్త్రీ, ఇంక కంప్లీట్గా నేను విడిపోదాం, నాకు విడొద్దు, లేదు వీడి దగ్గర నుంచి ఎంతో కొంత లాగేద్దాం, భరణమో ఏదో అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కేసులు పెడతారు తప్ప ఏదైనా సరే పిల్లలకి తండ్రి ఉండాలి, వాళ్ళ నాన్నని పిలుచుకోవాలి, వాళ్ళ నాన్న ఎత్తుకోవాలి, వాళ్ళని చక్కటి పచ్చని సంసారం ఉండాలి, ఏదో జరుగుతాయి ఇట్లాంటివన్నీ అప్పుడప్పుడు వీటిని చేసుకోవాలి, మళ్ళీ మొగుడిని దారిని తెచ్చుకోవాలనుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు మన సమాజంలో. మీరే చెప్పాలి అది. అసలు జానీ మాస్టర్ కేసులో నిజాలు ఏంటి సార్? చాలా మందికి తెలియదు, అందరూ కూడా అపోహలే ఉన్నాయి. అసలు నిజాలు ఏంటి ఈ కేసులో అసలు స్టార్టింగ్ నుంచి? అమ్మ కేసులో నిజాల గురించి ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం అవి మాట్లాడద్దు, ఎందుకంటే అది ఆ పోక్సోనా కాదా అనేది. బట్ ఈవిడొచ్చిన ఇంటర్వ్యూ, ఇప్పుడు ఏవైతే డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి మనం మాట్లాడచ్చు. అంటే ఇప్పటి వరకు బయటకు రాలేని సృష్టి సడన్గా బయటకు వచ్చి మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి గల కారణం ఏంటి? దీని వెనకాల ఏమన్నా ఉందా? ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పింది అయితే, నేను మహిళలందరికీ కూడా ఒక ఆదర్శమూర్తిని, నన్ను ఆదర్శంగా తీసుకోండి, ఇండస్ట్రీ ఈజ్ సచ్ ఎ ప్యూర్ ప్లేస్, అందరూ రండి, ఇక్కడ మీకు అందరూ మంచివాళ్ళే ఉన్నారు, ఒకవేళ ఎవరన్నా చెడ్డవాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు నాలాగా కంప్లైంట్ ఇవ్వండి. నాలాగా అంటే ఏంటి? వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాళ్ళతో 4 ఏళ్ళు ఉండి వాళ్ళ పిల్లలను దూరం చేసి ఇలాంటివన్నీ చేయమనుకోకండి పొరపాటున. ఆవిడ ఇచ్చిన మెసేజ్ కరెక్టే. ఎప్పుడైనా నిజంగానే ఆవిడ ఇచ్చిన మెసేజ్ నేను అప్రిషియేట్ చేస్తాను. పాష్ కమిటీ ఉంది, మీరు ఎవరన్నా సరే అమ్మాయిలు ఇట్లాంటివి జరిగితే ధైర్యంగా వచ్చి చేయండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా. అబ్బాయిలు వేధించే కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు, దాంట్లో నేనేమి అబద్ధం అని చెప్పట్లేదు.
ఎవరైనా సరే ఆ పాష్ కమిటీకి తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్ళి వాళ్ళకి మీకు మేము ఉన్నాం అని చెప్పి వాళ్ళు ధైర్యం ఇస్తారు, కాబట్టి మీరు ధైర్యంగా వచ్చి పని చేసుకోండి ఓకే అని చెప్పి ఒక మంచి మెసేజ్. ఖచ్చితంగా అది మంచి మెసేజ్. కానీ చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి అనేది ఒక సామెత ఉంది. అవును. నీతులు చెప్పేటప్పుడు మనం ఆచరించి చెప్పిన వాళ్ళకి అది ఒక అందం. నువ్వు 4 ఏళ్ళు ఒక మనిషితో రిలేషన్లో ఉండి నేను అది టైం ఇచ్చాను ఆయన మారతారని. ఏం మారతారంటే పిల్లల్ని వదిలేసి వచ్చి నీతో ఉంటాడని మారతారని అనుకున్నావా? ఏం మారతారని? ఒక మనిషిని ఎందుకు మారాలి అంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నీకు తగ్గట్టుగా అవతల వాళ్ళు ఉంటే మారినట్టు. మారాలి అంటే అవతల వ్యక్తి నువ్వు ఎలా కంట్రోల్ చేస్తావు? ఇట్స్ హిజ్ ఓన్ లైఫ్. అతను నీతో ఉండాలా వద్దా నువ్వు అన్నీ తెలుసుకునే కదా వచ్చావు ఆయన లైఫ్లోకి. ఆయనకి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారని తెలుసుకొని వచ్చావు. నువ్వు వేధించడం మొదలెట్టావు, పెళ్లి చేసుకొని. సరే పెళ్లి చేసుకుంటాను రా బాబు, మళ్ళీ అయితే నువ్వు ఇంకా ఈ డ్యాన్సులు గట్రా ఇవన్నీ మానేయాలంటే అప్పుడు నేను ఎందుకు మానేస్తాను? నేను చేసుకుంటాను అయినా కూడా నాకు కుక్కలా పడి ఉండాలి. నేను ఇది చేస్తాను అట్లా కుక్కలా పడి ఉండాలంటే ఐఎమ్ నాట్ ఎ టామీ. ఈ 4 ఏళ్ళు అంత క్లోజ్ రిలేషన్షిప్లో ఉండి సడన్గా ఇలా కేసు పెట్టడానికి గల కారణం ఏంటి సార్ అసలు? అంటే ఈ ఆవిడ చెప్పేది ఏంటంటే ఇంటర్వ్యూలో నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఓకే. అప్పుడు నేను చిన్నపిల్లని, నాకు ధైర్యం లేదు. ఇప్పుడు నేను పెద్ద అయ్యాను, నాకు ధైర్యం వచ్చింది. కావాల్సి వచ్చినప్పుడు ఆవిడ పెద్ద పిల్ల అనేది చక్కగా వాడుకుంటుంది. నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది, నేను ఇప్పుడు ఫైటర్ని అన్నీ. మళ్ళీ ఎప్పుడైనా సరే ఏదైనా కూసలేటప్పుడు నేను 21 ఏళ్ళ చిన్నపిల్లనండి అంటుంది. నాకు అప్పుడు ధైర్యం లేదు, నాకు ఇప్పుడు ధైర్యం వచ్చిందంట. ఎప్పుడైనా సరే నేను అమ్మాయి కదా అంటది. ఇంకోసారి అమ్మాయిలు అబ్బాయిలు సమానం ఉంటుంది. అంటే దాక్కోవాల్సి వచ్చినప్పుడు నేను అమ్మాయిని, నా చిన్న వయసు ఉంటుంది. తిట్టాల్సి వచ్చినప్పుడు నేను పెద్దదని, నాకు ఇది ఉందని చెప్పి అంటే కొంత అవకాశవాదం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఆవిడ చెప్పిన మాట అది, నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. మరి అప్పుడే రావాల్సింది ఇండస్ట్రీకి కూడా. అందుకనే కదా మన వాళ్ళు ఒక ఏజ్ లిమిట్ ఎందుకు పెడతారు? 18 ఏళ్ళ దాకా మేజర్ కాదు, 18 ఏళ్ళ తర్వాత రండి అని చెప్పి ఎందుకు? 18 ఏళ్ళ దాకా పిల్లల్ని చదివి, అట్లీస్ట్ 18 ఏళ్ళ దాకైనా పిల్లల్ని చదివించుకోవాలి కదా. నేను మంచి చేసినప్పుడు ఎవరు గుర్తించలేదు, నన్ను దీన్ని అడుగుతారు అది అని చెప్పి అంటుంది. అంటే మంచి అంటే ఏమన్నా ఐఏఎస్ చేసి లేకపోతే సోషల్ సర్వీస్ చేసి ఏం చేశారో మనకు తెలియదు. ఈవిడ చేసిందల్లా డీ జోడీలో కొన్ని డ్యాన్సులు నేను చూశాను, చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. అవి ఆవిడ అడుగుతుంది మీడియా ముఖంగా, నేను చేసినవి ఏమన్నా తప్పుగా ఉన్నాయా, సెన్షియస్గా ఏమన్నా ఉన్నాయా, మంచిగానే కదా చేశాను అని చెప్పాను. కావాలని నేను చూపిస్తా ఆవిడ ఎలాంటి డ్యాన్సులు చేశారు. అండ్ ఆ డ్యాన్స్ చేసిన తర్వాత జడ్జి ప్రియమణి అంటారు, వల్గారిటీ కాదు ఇది సిడక్టివ్గా ఉంది అంటారు. ఓకే. అంటే జనాలు ఎక్కడ దీన్ని వల్గర్గా అనుకుంటారేమో దాన్ని వల్గర్గా అనుకోకండి, దీన్ని సిడక్టివ్గా అనుకోండి, అంటే రెచ్చగొట్టే అంతే. ఓకే. సో సిడక్టివ్ డ్యాన్స్లు ఎవరు చేయాలమ్మా? జనరల్గా సిడక్టివ్ డ్యాన్స్ అంటే క్యాబరే డ్యాన్స్లు, పోల్ డ్యాన్స్లు, లేకపోతే ఇట్లాంటివి చేస్తారు. అంటే అవతల వ్యక్తి రెచ్చగొట్టి సొమ్ము చేసుకునేదే సిడక్టివ్. సో అటువంటి డ్యాన్సులు చేశారని ఆ జడ్జే చెప్పినప్పుడు ఈవిడ ఎక్కడి నుంచి ఎస్ మేడం అంది. అండ్ ఆ స్టెప్పులు కూడా చాలా దారుణంగా ఉంటాయి. మీరు చూస్తే ఒక మగాడు ఉంటే వాడి మీద ఇటొక కాలు వేసి ఇట్లా మీద ఎక్కి ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఉంచితే ఆవిడ జుట్టు అంతా ఇంకో వాడి నెక్కర్ మీద వాడి జిప్పు మీద ఇట్లా ఈడ్చుకుంటూ పోతుంది అనమాట తల. అది చూడడానికి మన సినిమాల్లో కూడా అటువంటి స్టెప్పులు నేను ఎప్పుడు చూడలే. బట్ అది ఆవిడకి ఒకసారి మేబీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో ఇది ఏ రకమైన సమాజ సేవ నాకు అర్థం కాలే. నేను మంచి చేశాను అంటే ఇది మంచిగా అంటే కొంతమంది అంటుంటారు ఈ సినిమాలో కొన్ని ఐటమ్ సాంగ్లు వచ్చినప్పుడు ఎంతమంది జిగేల్ రాజా ఉన్నారు అంటే వాళ్ళందరూ తెగ ఆనందపడిపోతుంటారు. అది కూడా సమాజ సేవ అనుకుంటుంది. వీళ్ళందరూ కూడా తాగేసి ఒక ఐటమ్ సాంగ్ ఒక ఐటమ్ గాళ్ళు వచ్చి టిట్ ఆడుతుంటే వీళ్ళందరికీ ఆనందం పంచింది కాబట్టి అది సమాజ సేవ అనుకుందాం మనం. అటువంటి సమాజ సేవ, ఎటువంటి సమాజ సేవ చేశారని ఈ రోజున ఈవిడని ఆదర్శంగా తీసుకోవాలి. నన్ను ఆదర్శంగా తీసుకోండి. మంచి మాట, ఎవరన్నా ఇట్లా చేస్తే కంప్లైంట్ ఇవ్వండి, అంతవరకు ఓకే. ఈవిని ఆదర్శంగా తీసుకోవడానికి ఏముంది? సో 4 ఏళ్ళ తర్వాత వచ్చి ఎందుకు కంప్లైంట్ ఇచ్చామంటే అప్పుడు లేదు ఇప్పుడు ధైర్యం, అదే అంటున్నాను. అందుకనే 18 ఏళ్ల వయసు దాటిన తర్వాత మీకు విచక్షణ ఏది రైట్ ఏది రాంగ్ అని తెలిసిన వయసు ఉన్నప్పుడే రండి ఇండస్ట్రీకి. అందుకనే కదా డీ జోడీలో పెట్టారు లిమిట్ 18 to 24 వాళ్ళే రండి అని చెప్పి. మీరు దాంట్లోకి ఎందుకు వెళ్ళారు? తప్పుడు ఏజ్ చెప్పి తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చారా, లేకపోతే ఎవరిని మభ్యపెట్టి దాంట్లోకి వెళ్ళారు? అది వెళ్ళేటప్పుడు మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? మా అమ్మ నాకు ఫుల్గా సపోర్ట్ చేస్తుందండి, ఏం చేసినా సపోర్ట్ చేస్తుందంటే తప్పు కదా. పిల్లలు తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి. ఏం చేసినా రైట్ అమ్మా నువ్వు చేయమ్మా అంటే ఏదో రకంగా మనకి 4 డబ్బులు వస్తాయి, కాస్త పేరు వస్తుంది అనుకుంటే హూ డజంట్ నీడ్ ఎ లగ్జరీ లైఫ్? ఎవరికి లగ్జరీ లైఫ్ వద్దు, ఎవరి వాళ్ళ ఇది వద్దు అంటే ఎస్ లగ్జరీ లైఫ్ కావాలి, కానీ ఎలా, అట్ వాట్ కాస్ట్? చిన్న వయసులో
అటువంటి తప్పుడు డ్యాన్సులు చేయించి తప్పుడు తప్పుడు సర్టిఫికేట్లో లేకపోతే ఏం చేసి అలా తప్పుడు షోకి వెళ్ళి మీరు చేశారు. ఓకే. సో వాళ్ళ అమ్మగారు చెప్పుండాల్సింది, కాస్త ఏజ్ పెరిగాక చేద్దు కానమ్మా అని చెప్పి. లేదు వెళ్తాను అంటే మరి ఒకవేళ తప్పుడు ఏజ్లో వాళ్ళు వెళ్తుంటే డీజోడి షో వాళ్ళైనా సరే ఆపుండాల్సింది. సో వాళ్ళకి అబద్ధాలు చెప్పి వెళ్ళి ఉంటారు గ్యారంటీగా, వాళ్ళని తప్పట్లేము వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఫామ్ ఉంటుంది దాంట్లో నింపుతారు, ఖచ్చితంగా సంతకం పెట్టించుకుంటారు కదా. ఏదైనా డీ షోలో ఉంటే వెళ్ళినా ఒక అర్థం ఉంది. బట్ జోడీ ఓకే, మీరు చూసారా డీ జోడీ? చూశాను. స్టెప్పులు చూసారా దాంట్లో? మీకు మళ్ళీ నేను చూపించమంటే చూపిస్తాను ఎలాంటి ఉంటాయో. చూశానండి ఆల్రెడీ. సార్ యాక్చువల్గా వీళ్ళిద్దరి కేసు ఒక ఎత్తు అయితే మధ్యలో ఈ సమీర్ ఎవరు? సమీరు మాస్టర్ వాళ్ళ మేనల్లుడు. అతను అప్పుడే 10th క్లాస్, ఈఎంఐ కన్నా చిన్నవాడు. అతను అప్పుడప్పుడు షూటింగ్లు చూడడానికి మాస్టర్తో పాటు వస్తే అక్కడ పరిచయం. ఈ అమ్మాయి ఆల్రెడీ మాస్టర్తో ఉందని అతనికి కూడా తెలుసు అనుకుంటా, ఐ డోంట్ నో వాట్ ఎవర్. బట్ ఇతన్ని కొంత హెరాస్ చేసింది అనేది అతని స్టేట్మెంట్. సో దానికి అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సాక్ష్యాలు కూడా ఇచ్చాడని చెప్పి కూడా విన్నాము. సాక్ష్యాలు ఆ కేసు తీసుకోలేదు అన్నట్టుగా తెలిసింది. ఓకే, ఎందుకోసం అసలు తీసుకోలేదు కేసు? అంటే అగైన్ మరి ఈవిడ వెనకాల పెద్దవాళ్ళు ఎవరు లేరని ఈవిడ చెప్తుంది. వాళ్ళు ఏమంటారంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు, ఎందుకంటే అల్లు అర్జున్ మీకోసం ట్వీట్ చేశారు కదా అని చెప్పి ఈవిడ అడుగుతారు ఇంటర్వ్యూలో. అబ్బాయి నా కోసం అంటే ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చారనే విషయానికి కూడా ఇంకొక క్లారిటీ ఉంటుంది. ఓకే, సో ఇంకోటి కూడా ఉంది, అసలు సుకుమార్ గారు అల్లు అర్జున్ గారు ఈవిడికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అసలు నిజంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు అనేది అది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కేసు తీసుకోకుండా చేశారు, లేకపోతే అబ్బాయి పెట్టే కేసు కూడా కేసు అయ్యి ఉండేది అనేది. బట్ ఏదేమైనా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు లేదంటే ఖచ్చితంగా ఆమె చాలా క్లియర్ కట్గా నాకు ఏ రకమైన సపోర్ట్ లేదు అని చెప్పడానికే ముందుకు వచ్చినట్టుంది. ఓకే, పుష్ప 2లో ఇప్పుడు వర్క్ చేసిన మాట నిజం, అందరికీ తెలిసిందే. ఆ టైంలోనే ఈయన మాస్టర్ వచ్చి గొడవ చేశారనే విషయం పాష్ కమిటీ నిర్ధారణలో తేలింది. సరే, అది నేను క్లియర్ కట్గా వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఇది సెక్షువల్ హెరాస్మెంట్, నార్మల్ హెరాస్మెంట్ అంటే నార్మల్ హెరాస్మెంట్ అంటే కొట్టారా తిట్టారంటే ఓన్లీ తిట్టారు, అంతవరకే కంక్లూడ్ చేశారు వాళ్ళు. అందుకనే వర్క్ ప్లేస్లో తిట్టి ఆ అమ్మాయిని చేయడం వల్ల ఆ అమ్మాయి మనస్తాపానికి గురైంది, ఇలాంటివి చేయకూడదు వర్క్ ప్లేస్లో అని చెప్పి ఆయన్ని ప్రెసిడెంట్షిప్ నుంచి తొలగించారనే తీర్పు. సో ఈ పుష్ప 2లో మొత్తం కథ స్టార్ట్ అయింది. ఈ అమ్మాయి అక్కడ వర్క్ చేయడం, మాస్టర్ అక్కడికి వెళ్ళాం, సరే వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది అనుకుందాం. అయితే తర్వాత ముందో మరి ఈ జరుగుతున్న టైంలో సుకుమార్ గారు ఈవిడ్ని మాస్టర్ గారి సుమలత గారిని ముగ్గురిని పిలిచి కూర్చోబెట్టి ఒక చిన్న మధ్యస్థం చేయడానికి ట్రై చేశారు అన్నట్టుగా కొన్ని వార్తలు నేను విన్నాను. సెటిల్మెంట్ చేయడానికి చూసాను. దాంట్లో ఏం చెప్పారంటే, ఎందుకమ్మా మాస్టర్ ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఆయన వదిలేసి నీ బండి నువ్వు చూసుకుని నీ కెరీర్కి ఏం డోకా లేదు కదా, ఇస్తున్నాం కదా ఇక్కడ, సో అని చెప్పి ఆవిడకి చెప్పినట్టుగా సమాచారం. అయినా కూడా ఆవిడ వినకుండా ఇంకా రెచ్చిపోయి వెళ్ళి కేసు పెట్టిన తర్వాత మరి సుకుమార్ గారు తర్వాత ఆపడానికి ట్రై చేయలేదు, అల్లు అర్జున్ గారు ఆపడానికి ట్రై చేయలేదు. ఈవిడేమంటుందంటే అసలు నేను వర్క్ అయిపోయిన తర్వాత ఏ రకమైన సంబంధం ఉండదండి నాకు, వాళ్ళతో నాకు ఏ రకమైన డిస్కషన్ కూడా ఉండదు, ఐఎమ్ ఏ ప్యూర్ ప్రొఫెషనల్. ఓకే, అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత నేను నా పని నేను చూసుకుంటాను, వాళ్ళకి అసలు నాకు ఏ సంబంధం లేదు అని చెప్తుంది. అంటే ఈ ఇష్యూ బయటికి రాకముందే ఇండస్ట్రీలో తెలుసు అంటారా? ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. బట్ బేసికలీ ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదమ్మా. జనరల్గా ఎలా ఉంటుందంటే రిజెక్షన్ని అబ్బాయిలు తీసుకున్నంత ఈజీగా అమ్మాయిలు తీసుకోలేరు, మీకు ఐడియా ఉంటుంది. ఒక అబ్బాయి ఎవరైనా అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేస్తే చెప్పవరా అని చెప్పి తిట్టినా, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు నైస్గా చెప్పినా, కొన్ని చెప్పుతో కట్టినా, ఇవన్నీ కూడా మనకి తరతరాలుగా సినిమాలో అలవాటైపోయిన సీన్లు. సరే, అబ్బాయి అంటే కుక్కలా తిరుగు, అమ్మాయిల చుట్టూ 4 సార్లు తిరగాలి, ప్రపోజ్ చేయాలి, తర్వాత వాడు నువ్వు అన్నాచి అన్నతూ అన్న ఉడుచుకొని పోవాలి అనే టైప్లో మనల్ని తయారు చేశారు. అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అడిగితే అబ్బాయి కనుక నో అంటే చాలామంది తట్టుకోలేరు. అమ్మాయి అడిగితే ఏంట్రా నీకు అంత ఇది, నా అంతటి నేనుగా వచ్చి అడుగుతున్నా, నీకు కలిసా నేను ఎంత అందగత్తని నేను అంత ఇది. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే దీన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోవాలా, ఈగో అనుకోవాలా. సో అబ్బాయిలకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండకూడదు అంటే దాని అర్థం ఇదే, అమ్మాయిలకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలంటే ఇదే. బట్ వాట్ ఎవర్, ఆవిడ ఈగో హర్ట్ అయింది. ఎందుకంటే మాస్టర్ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు.
కొన్నిసార్లు ఇది కూడా ఉంటుంది. తిరిగి నన్నాళ్ళు తిరిగి ఇప్పుడు పెళ్ళి అడిగితే నువ్వు వద్దంటావా, నువ్వు వాడుకొని వదిలేసావు అనే మాటలు వస్తాయి. అదే కనుక అమ్మాయి చేసింది అనుకోండి, మాస్టర్ ఇష్టపడి మనం పెళ్లి చేసుకుందాం అని అన్నారు అనుకోండి, వద్దంటే నో అంటే నో అంట. అమ్మాయి నో అంటే నో అంట, అంతటితో ఆపేయాలంట. అబ్బాయి నో అంటే మాత్రం నో కాదంట. ఒరే నువ్వు నన్ను వాడుకున్నావు, నన్ను ఇది చేసావు, నా జీవితం నాశనం చేసావు అని చెప్పి వాడి మీద కేసులు కూడా పెట్టచ్చు. మన చట్టాలు కూడా అదే చెప్తున్నాయి. 493 యాక్ట్ ఏంటంటే అమ్మాయి కనుక నో అంటే నోరు మూసుకొని వెళ్ళిపోవాలంట. నో అంటే నో. అబ్బాయి నో అంటే ఈ అమ్మాయిలు కేసు పెట్టచ్చంట. 493 ప్రకారం వాడికి 10 ఏళ్ళు జైలు శిక్ష అంట. ఇంత దారుణంగా ఉన్నాయి చూడండి చట్టాలు. వాడికి మనసు ఉండదు, వాడికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు, వాడికి ఏదైనా ఆత్మహత్య చేసుకుంటే అమ్మాయి ఒక మాట అంటుంది, ఏమి ఏ గర్ల్ కెన్ కమిట్ సూసైడ్, ఏ గర్ల్ కెన్ గో ఇన్ టు డిప్రెషన్, ఇవన్నీ మాట్లాడుతుంది ఆమె. ఓన్లీ ఏ గర్ల్. మీకు కనబడట్లేదు. ఒక సెన్సెస్ తీసుకుంటే స్టాటిస్టిక్స్ ఆడవాళ్ళకన్నా మగవాళ్ళ ఆత్మహత్యలు 10% ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో సూసైడ్ చేసుకుంటా అని చెప్పేవాళ్ళు, ఆత్మహత్య ప్రయత్నాలు చేసేవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారట, చేసుకునేవాళ్ళు మగవాళ్ళు ఎక్కువ ఉన్నారట. బట్ వాట్ ఎవర్ రీజన్, ఏ గర్ల్ ఓన్లీ గర్ల్ కాదు, గర్ల్ అయినా మగాడైనా మనసే అది విరిగితే ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారు. ఆ అబ్బాయిని చిన్నపిల్లాడు, ఈ అమ్మాయి కన్నా చిన్నపిల్లాడు అబ్బాయి, ఆ అబ్బాయిని పోక్ చేస్తుంది ఇంటర్వ్యూలో, సమీర్ ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు, ఇంకా చేసుకోలేదా? ఆత్మహత్య చేసుకోవాలట అబ్బాయి. ఇప్పుడు వీళ్ళిద్దరి ఇష్యూలోకి ఆ అబ్బాయిని లాగడానికి గల కారణం ఏంటి? అంటే జానీ మాస్టర్ పరువు తీయాలని చూస్తుందా ఆవిడ? ఏంటి ఆవిడ ఉద్దేశం? అసలు ఆవిడకి ఏం కావాలి అసలు? ఖచ్చితంగా అది చాలా అద్భుతమైన క్వశ్చన్. అదే మరి ఆ ఇంటర్వ్యూయర్ ఎందుకు అడగలేదో నాకు అర్థం కాలేదు. చాలా క్వశ్చన్లు అడిగారు, మీకు ఏం కావాలమ్మా ఇప్పుడు అని ఒక్క మాట అడుగు ఉండాల్సింది. ఏం కావాలి అంటే జస్టిస్ కావాలి అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఆవిడేం చెప్తుంది, నాకు పోలీసుల సహకారం ఉంది, కోర్టుల సహకారం ఉంది, పాష్ కమిటీ సహకారం ఉంది, అందరూ మంచిగా చేస్తున్నారు, బాగుంది అని చెప్తుంది. మరి ఇంకేం కావాలి? న్యాయం జరుగుతుంది కదా నీకు, మరి ఇంకేం కావాలి అంటే కొన్ని డబ్బులు కావాలా, ఇంకేం కావాలి? డబ్బుల కోసం వచ్చినట్టు కూడా అనిపించట్లేదు అమ్మాయి. ఫేమ్ అంటే ఫేమ్ జస్ట్ పగ తీర్చుకోవడం. ఆవిడ ఒక మాట అంటుంది ఎక్కడో, ఏంటి ఆఫ్టర్ ఆల్ దిస్ అంటే ఈయనకి అవార్డు పోగొట్టి ఈయన జైల్లో పెట్టించి ఈయనకి ప్రెసిడెన్షిప్ పీకిచ్చేసి ఇంత దారుణం చేసిన తర్వాత కూడా ఐ సాటిస్ఫైడ్? నో. అంటే ఇంకా ఏదో చేయాలి. దానికి మేము సెల్ఫ్ రెస్పెక్ట్ చెప్తాము. అంటే ఒక కచ్చని సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకునే ఒక భ్రమలో బతుకుతుంది అమ్మాయి, ఒక ఈగోని సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకునే భ్రమలో బతుకుతుంది అమ్మాయి. ఆ అరోగెన్స్ కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. అంటే అక్కడ యాంకర్ని కూడా కొంచెం డిస్రెస్పెక్ట్గా మాట్లాడే ఒక సిచ్యువేషన్. బీయింగ్ ఏ గర్ల్, హౌ కెన్ యూ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్? నువ్వు ఆడదానివే కదా అంటుంది అమ్మాయి. నువ్వు ఆడదానివే కదా, నన్ను ఎట్లా అడుగుతావు ఈ క్వశ్చన్ అంటుంది. అదొకటి. అరోగెన్స్కి సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగోకి ఉన్న తేడా ఏంటంటే, మనం ఏదైనా మీకు సపోజ్ ఏదైనా మంచి అవార్డు వచ్చిందనుకోండి, ఏదైనా స్టేజ్ మీద ఇస్తున్నారనుకోండి, మీరు ఏం చెప్తారు జనరల్గా? మా అమ్మ నాన్న కృషో, లేకపోతే నాకు పలానా మా గురుగారు పలానా ఏదో చెప్తారు. ఇదంతా నా టాలెంటేనండి, అందుకే అవార్డు వచ్చింది. ఆవిడ హార్డ్ వర్క్, ఆవిడ అద్భుతమైన టాలెంట్, అందుకనే అవార్డు వచ్చింది. ఆవిడకి అవార్డు ఏం రాలేదండి, ఆయనకు వచ్చింది అవార్డు. అందుకని ఆవిడకి ఆపర్చునిటీస్ వచ్చాయట. మంచిదే, వచ్చి ఉండొచ్చు. కానీ అది ఎవరు చెప్పాలి నీ టాలెంట్ గొప్పదని? అవతల వాళ్ళు చెప్తే అది బాగుంటుంది, అందంగా ఉంటుంది. నువ్వే చెప్పుకున్నావు అనుకోతే అరగెన్స్ అవుతుంది. యాక్చువల్గా 4 years నుంచి జానీ మాస్టర్ నన్ను టార్చర్ చేస్తున్నారు, అలాగే వేరే 4 years నుంచి టార్చర్ చేస్తున్నారు అనేది ఇప్పుడు జస్ట్ వెళ్ళిన కథ. ఎందుకంటే మనకి ఈ 4 yearsలో చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు, అంటే బయటికి వెళ్ళొద్దని, వేరే మూవీస్ ఏమి సైన్ చేయొద్దని చెప్పేసి ఇలా అన్నారు, నా కెరియర్ కూడా స్పాయిల్ చేశారు. అవి ఉండొచ్చు, అవి ఏమన్నా ఉండొచ్చు, దాన్ని నేను కాదన్ను. ఎందుకంటే ఇవి నన్ను పెళ్లి చేసుకొని అమ్మడి పడితే నాకు నా పెళ్ళం ఇట్లా ఇక్కడ దాకా ఇది చేసుకొని నువ్వు చేసిన సెడక్టివ్ డ్యాన్స్లు అన్నీ చేస్తే నాకు ఇష్టం ఉండదు అని మానేసి ఏం చెప్పని ఉండొచ్చు. దాన్ని హెరాస్మెంట్ అంటావా? ఆయనకి ఇష్టం లేదు అలాంటి వైఫ్. ఇప్పుడు మన సినిమాల్లో చాలామంది హీరోలు ఉన్నారు, అందులో వాళ్ళ భార్యలందరూ కూడా హీరోయిన్లు కాదు, వాళ్ళు ఇంటి పట్టున ఉండే వాళ్ళే ఉంటారు. కొంతమంది హీరోల భార్యలు హీరోయిన్స్గా ఉంటారు. దట్స్ దేర్ చాయిస్. కొన్నిసార్లు ఏమవుతుంది, నాకు నువ్వు అలా చేయడం ఇష్టం లేదని మొగుడు అంటాడు. చాలా దారుణంగా రేప్ సీన్లో లేకపోతే మరి క్లోజ్డ్ ఇంటిమేట్ సీన్స్ చేయడం, పెళ్ళైన తర్వాత కూడా నువ్వు లిప్ కిస్ సీన్లు చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు అనుకోండి. అది హెరాస్మెంటా? ఉమెన్ ఫ్రీడమ్కి దెబ్బ, ఉమెన్ సాధికారతకి దెబ్బ? మీరు చెప్పాలి, నాకు తెలియదు. డస్ ఎ గై హ్యావ్ ఎ రైట్ టు సే నాకు అది నచ్చదు అన్నప్పుడు పెళ్ళైన తర్వాత అది నా గౌరవానికి భంగంగా ఉంటుంది,
ఓకే. అని అబ్బాయి అడగడం అనేది హెరాస్మెంటా? హెరాస్మెంట్ అయితే కాదు. ఆయన గౌరవం సంఘంలో, ఉమ్. అందులోనూ ఒక పెద్ద ఫ్యామిలీ అనుకోండి, వాళ్ళకి అనిపిస్తుంది. సో రీసెంట్గా మనం ఒక పెద్ద హీరో విడాకులు కూడా చూసాం ఉమ్. ఇటువంటి నేపథ్యంలో. సో అది గౌరవంగా బతకాలనుకునే ఒక మగవాడి హక్కు. వద్దు అని చెప్పచ్చు. నీకు ఇష్టం లేకపోతే బ్రేకప్ ఆర్ డైవర్స్, అదే జరిగింది. ఫైన్, నేను ఇలాగే చేస్తా అంటే చేసుకో. అది రిలేషన్లోకి ఎంటర్ అవ్వక ముందే డిసైడ్ చేసేసుకున్నాను అనుకోండి, ఓ దరిద్రం వదిలిపోద్ది. ఆ రిలేషన్లోకి అంటే పెళ్లి చేసుకుందాం అనుకునే ముందే ఇలాంటివి చేయొద్దమ్మా, నాకు ఇష్టం లేదని అనగా, లేదు నేను చేసుకుంటాను అని అనుకో, అయితే వద్దు నీ దారి నువ్వు చూసుకోమంటే, లేదు నేను చేస్తాను, నువ్వు నాకు కుక్కలా పడి ఉండాలి అనడం తప్పు. పడి ఉండకపోతే నీ మీద కేసులు పెడతాను అనడం తప్పు. ఆల్రెడీ జానీ మాస్టర్కి పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. సో ఈవెంట్ని ఎలా మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నాను. ఆయన ముస్లిం కదా, హీ కెన్ ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. సో ఆ ప్రకారమే మ్యారేజ్ చేసుకోవాలని రిలేషన్షిప్లో ఆ ఉన్నారు. ప్రకారం చేసుకోవాలని ఆయన అనుకున్నాడో లేదో తెలియదు, కానీ ఈవిడ మాత్రం ఆ ప్రకారం వెళ్దాం అనుకుంది. ఓకే. బీయింగ్ ఏ ముస్లిం హీ కెన్, ఆయనకి ఆ ఐడియా ఉండొచ్చు. కానీ ఈవిడ హిందువే కదా, మరి ఈవిడికి ఆ ఐడియా ఎలా వచ్చిందో తెలియదు. వీళ్ళ అమ్మతో పురమాయించింది. వీళ్ళ అమ్మ వెళ్ళి డిస్కషన్ పెట్టింది. మౌలానా సాబ్ ఏంటి, ఆయన 2వ పెళ్లి చేయొచ్చు కదా, ఏంటి మా అమ్మాయి తట్టుకోలేకపోతుంది. 2వ పెళ్లి చేయడం కూడా అసలు ఓకే, చాలామంది చేసుకుంటున్నా ఉన్నాడు. బేసికల్ పేరుకి హిందువులు అని చెప్పుకున్నా బోల్డ్ అంతమందికి మనం చెప్తుంటారు చూడండి. 2 ఎస్ఐ గారి 2వ భార్య 1వ భార్య రెగ్యులరే కదా మనం చూస్తున్నది. ఇవన్నీ సమాజంలో ఉన్నవే. ఏంటంటే వాళ్ళకి అఫిషియల్, మనకి అన్అఫిషియల్ అంతే. చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. తప్ప రైటా అనేది ఎవరి విచక్షణ వాళ్ళది. పెళ్ళం ఒప్పుకుంటే ఏదైనా రైటే, పెళ్ళం ఒప్పుకోకపోతే ఏదైనా రాంగే. సో అలా ఈవిడికైతే ఉండాలి కదా. ఒక అమ్మాయి ఎందుకు తనకన్నా ఏజ్లో అంత పెద్దవాడిని చేసుకోవాలనుకుంటుంది? ఏదో ఉంటే ఒక 2-3 ఏళ్ళు పెద్దవాడిని చేసుకుందాం అనుకుంటుంది. చిలక గోరింకల్లాగా సంసారం చేసుకుందాం అనుకుంటుంది. ఏ ఆడపిల్లైనా అలాగే అనుకుంటుంది కదా. బట్ ఆ వయసులోనే నా కెరీర్ బాగుండాలంటే ఈయన చేసుకుంటే సెట్ అయిపోతాను, అంతే కదా. ఇంకా వేరే నాకు తెలియదమ్మా. అంటే ఆయన లవ్ చేయడానికి మేబీ అలా ఉన్న ఆలోచనలో నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి నానా రకాలుగా ఆయనతో రొమాన్స్ చేసినప్పుడు మగాళ్ళు కొన్నిసార్లు ఈ ఇంగితం కోల్పోతారేమో. నా ఏజ్ ఏంటి, ఈవిడ ఏజ్ ఏంటి, ఈవిడ ఎందుకు నన్ను ఇంత ఇష్టపడుతుంది అని ఒకసారి ఆయన ఆలోచించాలి కదా మగాడు అనేవాడు. ఆలోచించినప్పుడు ఏ ఆడపిల్ల అయినా సరే 4-5 ఏళ్ళు, మహా అయితే ఒక 10 ఏళ్ళు పెద్దవాడిని, 10 ఏళ్ళు కూడా చేసుకుంటారు, పర్లేదు 10 ఏళ్ళు 11 ఏళ్ళు వాళ్ళని కూడా చేసుకుంటారు. సరే ఎక్కడో కరీనా కపూర్, ఒక సైఫ్ అలీ ఖాన్ కనబడతారులేండి, 20 ఏళ్ళు 22 ఏళ్ళు. ఈయన ఫస్ట్ పెళ్ళికి ఈవిడ వచ్చిందంటే కేక్ కూడా తిన్నదంటే అదే తర్వాత సరే, దానికి కూడా నేను తప్పు పట్టను. సరే ఆవిడికి ప్రేమ పుట్టిందే అనుకుందాం, అంత పెద్ద ఆయన మీద కూడా ఈవిడికన్నా. కానీ జనరల్గా ఏమనిపిస్తుంది, ఇప్పుడు వచ్చి నీ మాటలు చెప్తే అప్పుడు ఏమనిపిస్తుంది, ఈ అమ్మాయికి కెరీర్ కోసం ఆయన పటాయించింది అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్ కట్ రికార్డ్స్ ఉన్నాయి. ఆయన నాకు గుర్తొస్తారు, బర్త్డేకి గుర్తొస్తారు, జనవరి 1 గుర్తొస్తారు, వ్యాలంటైన్స్ డే గుర్తొస్తారు, ఆయనకి నేను ఆ గిఫ్ట్లు ఇచ్చాను. ఇవన్నీ టార్చర్ అమ్మా, ఇవన్నీ హెరాస్మెంటా? ఇన్ని చెప్తుంది ఆ అమ్మాయి. ఇవన్నీ మళ్ళీ పెట్టి వీడియోలు పెడుతుంది, పెట్టి ఇదిగోండి అని చెప్పి ఆయనకి గుర్తొచ్చేట్టు. వద్దు అనుకుని విడిపోయిన మేబీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ విడిపోయిన తర్వాత కూడా ఆయన్ని రెచ్చగొట్టే రకంగా మీకు కొంచెం చూపిస్తాను. చూడండి, చూడొచ్చు. అక్కడ మీకు ఏం కనబడుతుంది? లాకెట్, దాని మీద జే జానీ మాస్టర్ అది పెట్టి ఆవిడ కింద అక్కడ లొకేషన్ కనబడుతుంది. మన ఏంటది సస్పెన్షన్ బ్రిడ్జ్, అదేంటంటే లండన్. ఆవిడ ఇక్కడ లేదు, జానీ మాస్టర్ ఇక్కడ ఉన్నారు. ఆవిడ లండన్లో ఏదో షూటింగ్కి పోయిందో దేనికి పోయినప్పుడు అక్కడ పెట్టిన పోస్ట్, అక్కడ కూడా జానీ మాస్టర్ని తలుచుకుంటూ పెట్టిన పోస్ట్ అనమాట. సో అది హెరాస్మెంటా అంటే, ఇలా పెట్టండి, ఈ ఫోటో పెట్టమని చెప్పి జానీ మాస్టర్ హెరాస్ చేశారు ఏమండి. ఇంకా చాలానే ఉన్నాయి ఇట్లాంటివి. ఇష్టంతోనే పెట్టినట్టు. ఇష్టమే. ఇప్పుడు వచ్చి ఈ డ్రామా అంతా ఎందుకు అంటే, నువ్వు నన్ను కష్టపెట్టావు కాబట్టి కథ అంతా మార్చేస్తాం. ఓకే, కష్టం ఏమిటి? కష్టం పెళ్లి చేసుకున్న తర్వాత ఇవేం చేయొద్దు, పాయింటే కదా. ఆయనకి ఇష్టం లేదు, ఆయన భార్య లాంటివి చేయడం ఇష్టం లేదు అనుకుందాం, ఫైన్. ఇష్టం ఉంటే ఉండాలి, లేకపోతే మానేయాలి. నేను చేస్తాను, ఇంకొకలా పడి ఉండాలంటే కుదరదు అది. సో కాకపోతే చట్టాలు ఉన్నాయి కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి మేము రకరకాలుగా పెట్టుకోగలం. సో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి.